నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామ రెవెన్యూ సదస్సులు దోహదం. తహసీల్దార్ గోపాలకృష్ణ. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. న్యాయవాదులకు ఆమోదయోగ్యంగా లేని చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన తెనాలి బార్ అసోసియేషన్. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ న్యాయవాదులకి ఇబ్బందులు గురి చేసేలా ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని, అలాగే రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు తీసుకొచ్చినటువంటి న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లోపభూయిష్టంగా ఉందని, ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఎక్కువ మొత్తాన్ని పాలసీ రూపంలో న్యాయవాదుల నుంచి వసూలు చేసేదిగా ఉందని, ఈ రెండు చట్టాలని వెంటనే రద్దు చేయాలని కోరుతూ విధులు బహిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ చట్టాలను వెనుకకు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని రోజుల పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి నిరాహార దీక్షలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమాన్ని బార్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, మదిర సురేష్, గుంటి సురేష్ కుమార్, కొండయ్య, కిషోర్ కుమార్, అబ్రహాం లింకన్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ మేమందరం కూడా విధులు బహిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను అధ్యక్షులు బేతాల ప్రభాకర్ గారు నేతృత్వం వహించారు. దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల కోసం కొన్ని చట్టాలు చేయడం జరిగింది. అవి మాకు అనుకూలంగా లేవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కోర్టు విధులు బహిష్కరించమని చెప్పి బహిష్కరించి ఈ పోరాటంలో పాల్గొన్న న్యాయవాదులందరూ కూడా, ముఖ్యంగా అడ్వకేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఒకటి ఆమోదయోగ్యంగా లేదు. అలాగే సిఓపి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా న్యాయవాదులందరూ కూడా అది ఆమోదయోగ్యంగా లేదు. కాబట్టి దాన్ని వెంటనే సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేమందరం కూడా విధులు బహిష్కరిస్తూ ఉన్నాం. తెనాలి కోర్టు ప్రాంగణంలో తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది పిపిఆర్వి సాగర్ విచ్చేశారు. న్యాయవాదులు, గుమస్తాలు, మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి ఎంతో వన్నె తెచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా వాళ్ళ కలలని సాకారం చేసినటువంటి వ్యక్తి మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అటువంటి వ్యక్తి భారతదేశానికి కోహినూర్ వజ్రం లాంటివాడని ఆయన కీర్తిని కొనియాడారు. తెనాలి బార్ అసోసియేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత 68వ వర్ధంతిని జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేసే దిశగా మనందరం కూడా న్యాయవాదులుగా మరి ముఖ్యంగా ఆయన ఆలోచన విధానాన్ని మనం ఫాలో కావాలి. ఆయన భారతదేశానికి రాజ్యాంగం సమర్పించిన తర్వాత మొట్టమొదటి లా మినిస్టర్గా రాజ్యాంగం ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి లా మినిస్టర్గా పనిచేయడం జరిగింది. చాలామంది భారతదేశంలో మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని వారి యొక్క కులాలని గురించి ప్రస్తావించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినది కాదు. భారతదేశంలో, ప్రపంచంలో కులం అనేటువంటి పదాన్ని నిర్మూలించాలనేటువంటి నినాదం తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, విజయ్ కుమార్, గుంటి సురేష్ కుమార్, అబ్రహాం లింకన్, సాయి, శ్రీనివాస్, పుణ్యవతి, జయప్రకాష్, కిషోర్, కొండయ్య, కామినేని శ్రీనివాస్ మరియు
గుమస్తాల అసోసియేషన్ అధ్యక్షులు సాగర్ మరియు మెంబర్లు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన ఆలోచన విధానాన్ని భారతదేశంలో యువతంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చదువుకునే రోజుల్లో వారు ఎంత శ్రద్ధగా ఎన్ని అవకతవకలు మరి ఇబ్బందులకు గురి అయి మరి ప్రపంచ మేధావి స్థాయికి ఎదిగారో ఒక లెసన్ మనం ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు వరకు బ్రదర్ నగర్ గారు చెప్పినట్టు సామాజిక ఆర్థిక విషయాల్లో భారతదేశానికి భారత యొక్క సమాజానికి ఎటువంటి రాజ్యాంగం కావాలనేది ఒక 70-100 సంవత్సరాల క్రితమే వారు మరి ఆలోచించి భారతదేశ స్థితిగతులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారు. మరి ఈనాడు అనేక తీర్పులు కూడా ఆ రాజ్యాంగం పై ఆధారపడి సామాజిక శాంతి భద్రతలకు కూడా తోడవుతుందనే విషయాన్ని కూడా అందరూ గమనించాలి. దాదాపుగా 68 సంవత్సరాలైనా కూడా ఒక వ్యక్తిని మరి భారత గడ్డ కూడా ఎక్కడా కూడా మర్చిపోకుండా ఆయనకు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన భారతదేశానికి చేసినటువంటి మహోన్నతమైనటువంటి సేవ, ఆయన ప్రపంచ మేధావిగా భారత రత్నగా ఆయనకి అనేక డిగ్రీలు ఆయన పొంది ఉన్నారు. తద్వారా ప్రపంచంలోని అత్యుత్తమైనటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చదువుకునే రోజు నుంచి కూడా ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అసమానతలు, వర్గ వర్ణ విభేదాలు, సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గాన్ని రూపుమాపాలంటే ఏం చేయాలనే దాని మీద ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక అధ్యయనాలు చేసి మరి భారతదేశంలో ఆ రోజున ఒక పక్క స్వతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున జరుగుతూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ అసమానతల మీద ఆయన ఎలుగెత్తి పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ సమస్యలు దోహదపడతాయని తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో భాగంగా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించిన అర్జీలను సేకరించి వాటిని ఆన్లైన్ చేసి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అదేవిధంగా ఇతర సమస్యలపై వచ్చిన అర్జీలను కూడా సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ రెవెన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నందివెలుగు సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్, పలు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం తెనాలి మండలంలో కూడా ఈరోజే మొట్టమొదటి రోజు నందివెలుగు నుంచి ప్రారంభించుకుంటున్నాం మన రెవెన్యూ సదస్సుల్ని. ఈ రెవెన్యూ సదస్సుల్లో మనం మ్యూటేషన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అర్జీ ఏదైనా కానివ్వండి, రైతులకు సంబంధించిన సమస్యలన్నింటినీ అర్జీల రూపంలో తీసుకుంటాం. వాటిని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసి మనమే వాళ్ళకు ఒక ఆన్లైన్ రిసీట్ కూడా ఇస్తాం. నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఇందులో భాగంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాం. స్థానిక ముత్తెంశెట్టిపాలెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దారా రామకృష్ణ, అశోక్, సాయికృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయం సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలను అందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఈరోజు ఆయన్ని స్మరించుకొని ఆయనకి దండేసి నివాళులు అర్పించుకోవడం అనేది మనకి భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా ఆయన్ని స్మరించుకోవడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే భారతదేశపు నిర్మాణంలో కానీ, భారతదేశపు వ్యవస్థలో కానీ, సాంఘిక సమాజంలో కానీ సమానత్వం తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అసలు వినరానిది. ఎందుకంటే ఆయన నిమ్న వర్గాల కోసం పోరాడి నిమ్న జాతులు ఆ రోజు ఆర్థికంగా అణగదొక్కబడినటువంటి జాతులని వాళ్ళని వాళ్ళ సమానత్వాన్ని తీసుకురావడం కోసం దేశంలో ఉన్నటువంటి అంతర్గత శక్తులతోటి పోరాడి వాళ్ళందరికీ ఒక స్వేచ్ఛా స్వాతంత్రం ఉండాలని చెప్పని, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆర్థిక సమానత్వం రావాలని చెప్పని, రాజకీయ సమానత్వం రావాలని, సోషల్ జస్టిస్ అని చెప్పని రాజ్యాంగంలో కొన్ని చట్టాలని పొందుపరిచి ఆ చట్టాల ద్వారా వాళ్ళ కొన్ని జాతులకి, నిమ్న జాతులకి, అలాగే నిమ్న వర్గాలకి, అలాగే బడుగు వర్గాలందరికీ కూడా అభ్యున్నతి కోసం వాళ్ళకి విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఏ విధమైన సరే రంగంలో అయినా సరే, వాళ్ళకి రాజకీయ రంగంలో కానీ సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి సేవలు అనేవి చాలా అమోఘమైనవి. బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మించారు. వాడు చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క ఆదర్శాలు తీసుకుని అష్టకష్టాలు పడి కూడా చదువు అనేటువంటిది దృష్టిని ఏకీకరించి
చిన్నతనం నుంచి అభ్యుదయ భావాలు కలిగి ఉన్నత చదువు చదువుకుని అన్ని రకాలు కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలను సంపాదించుకొని భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటి రాసినటువంటి భారత నిర్మాతగా బిరుదు పొందినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన అవిశ్రాంతము బడుగు బలహీన వర్గాలు కూడా అందరికి కూడా సమైక్యమైనటువంటి న్యాయసమ్మతమైనటువంటి హక్కులు పొందాలనేటువంటి భావంతో ఆయన తెనాలి పట్టణ టీడీపీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవెల్లలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు దోహదపడుతుందని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని టీడీపీ నేతలు కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, మొట్టమొదటి భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన మహానుభావులు బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్ని మతాల కులాల వారు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు. అతను బ్రతుకున్నంతకాలం కూడా బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచిస్తూ వారు ముందు తరాలు వారు ఎలా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈ రోజున మనమందరం కూడా స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే, ఈరోజు కూడా రిజర్వేషన్ పొందగలుగుతున్నామంటే మహానుభావుడి ఆయన చలవే అని చెప్పని తెలియజేస్తూ, విభిన్న మతాలు, విభిన్న జాతులు, రకాలు, వర్ణాలు ఉన్నటువంటి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి మతాలు, జాతులు, కులాలు అన్నీ కూడా ఈ భారతదేశంలో ఉన్నాయి. ఇటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతులు, మతాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఏకతాటిపైకి నడిపించేదానికోసం ఒక లిఖితపూర్వకమైనటువంటి ఒక రాజ్యాంగం ఉంటే కానీ ఈ దేశాన్ని ఒకే తాటి మీద నడిపే అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా కలిసి భారత రాజ్యాంగాన్ని రచించేదానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు అహర్నిశలు శ్రమించి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ దేశానికి, ఈ దేశంలో పేదరికంగా అంటరానితనంగా ఉన్నటువంటి జాతులకి వారితో సమాజంలో ఉన్నటువంటి ఇతర జాతులతో కూడా సమానమైనటువంటి హోదాని, హక్కుని పొందేలాగా అవకాశాన్ని కల్పించేదానికోసం రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కుల నిర్మూలన, అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని విశ్రాంత లెక్చరర్ పినపాటి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం తరువాత భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దళిత సామాజిక హక్కుల కోసం కృషి చేశారని తెలిపారు. తెనాలి టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అత్తూట శరత్ బాబు మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేయాలని తెలిపారు. భారతదేశం యొక్క మొదటి చట్టం మరియు న్యాయ మంత్రిగా పనిచేసి అణగారిన వర్గాల జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. ఎంఆర్పీఎస్ నాయకులు కొండమూది బోసుబాబు, కొమ్మురాయల్ ఈ సందర్భంగా మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని ఈరోజు స్థానిక మార్చిపేటలోని బీజేఆర్ కమిటీ కార్యాలయం ముందు ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది. మరి ఈరోజు ఆ మహానుభావుడు చనిపోయి 68 ఏళ్ళైనా సరే తాడిత పీడిత వర్గాలకు ఇంకా రాజ్యాధికారం రాలేదనేటువంటిది బాధ. ఆ యొక్క అంశాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ దళిత ఓడల్లో కానివ్వండి, దళిత బహుజనాలు కానివ్వండి, ఎలాంటి రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా పేరుకు మాత్రమే అధికారాన్ని ఇచ్చి ఆ కీ మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకొని ఈరోజు కూడా వ్యవస్థ నడుపుతున్నటువంటి వైనం. ఎందుకంటే ఈ భారతదేశంలో అనేక విభిన్నమైనటువంటి కుల మతాలకు అతీతంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి
భారతదేశానికి వెన్నెముకైనటువంటి భారత తొలి ప్రధానటువంటి జవహర్లాల్ నెహ్రూకి అందజేసే సమయంలో తాడిత పీడిత వర్గాలకు ఎన్నలేని కృషి చేసి ఆ రోజు బాబు జగజ్జీవన్ గారు, అలానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అనేకమైనటువంటి దళిత సంఘాల నాయకులు ఆ రోజు భారతదేశానికి ఆ బహుమతిగా అందించినటువంటి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పొందుపరిచి ఆ రాజ్యాంగం ప్రకారమే హక్కులు, అదేవిధంగా రాజ్యాంగం పరిగణనలో తీసుకొని ప్రభుత్వాలు, అదేవిధంగా కోర్టులు కూడా న్యాయాలు చేస్తున్నాయి అంటే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం లిపి అలాంటిది. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ ట్రెజరర్ సిద్ధల కమలాకర్, సెక్రటరీ నల్కుర్తి సద్గుణరావు, అత్తోట శ్యామ్, నల్కుర్తి రమేష్, పినపాటి కొండలరాజు, బొంత ప్రేమ్ కుమార్, రావెల ప్రతాప్, బడుగు సురేష్, డాక్టర్ కుమార్, పినపాటి జనార్దన్, పినపాటి మణికుమార్, గాజులవర్తి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంలో దేశవ్యాప్తంగా ఆయన్ని గుర్తు చేసుకొని అందరూ కూడా ఈరోజు ఘనంగా వర్ధంతి చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే రిజర్వేషన్ల వలన దళితులు ఎంతో లబ్ధి పొందుతున్నారన్న విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది. కాబట్టి మనమందరూ కూడా దళితులు, ప్రత్యేకంగా ఒక్క దళితులే కాదు ఎవరైనా కానీ అతని యొక్క స్ఫూర్తికి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడే వ్యక్తి కాబట్టి మనం కూడా ఒకసారి అతని జ్ఞాపం చేసుకోవడం మంచిదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మార్చిపేట మేకల సురేష్ గారి ఆఫీసులో జరుపుకుంటాం. చాలా సంతోషం. అంబేద్కర్ గారు దళిత పోరాటంలో ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవాలు, ఎదురు దెబ్బలు తిరిగి ఒక భారత రాజ్యాంగాన్ని రాస్తే నేటికి అవమానంగా, అవహేళనగా చూస్తున్నారు. ప్రపంచ దేశంలో అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా గుర్తిస్తే మన దేశంలో మాత్రం ఒక దళితుడిగానే గుర్తిస్తున్నారు. ఇది బాధాకరం. దళిత జాతుల్లో కూడా ఒక వర్గానికే చెందిన వ్యక్తిగా భావిస్తూ అది దురదృష్టకరం. అంబేద్కర్ గారు ఒక మాట అంటాడు, మేకలను బలిస్తారే కానీ పులిని సింహాన్ని బలివ్వరు ఎందుకని అని అడుగుతారు. మరి ఆ రకంగా పోరాట యోధుడు, పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులే ఈ దేశంలో నిరంతరం మనుగడ సాగించే విధంగా ఉంటారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి సిటిఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కాంప్లెక్స్ లోని కార్యాలయంలో కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ సి రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాలలో అణగారిన వర్గాలకు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని కొనియాడారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐతానగర్ బిఎస్ఏ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బొనిగెల ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పట్టణ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రాముల నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ను ప్రపంచ దేశాలు అలాగే ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా గుర్తించారని తెలిపారు. సంపన్న వర్గాల పేదల చదువుల్లో కూడా అంబేద్కర్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. ప్రపంచ మేధావులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రప్రథములని కొనియాడారు. ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, దళిత ఉద్యమ నేతలు మేఘతోటి ప్రభాకర్, డాక్టర్ కనపర్తి బెనహర్, ఎండ్రపాటి అశోక్ కుమార్లు ప్రసంగించారు. బీఎస్పీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి కారుమంచి సునీల్ సందీప్, చెరుకుపల్లి నాగార్జున యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ డాక్టర్ కారుమంచి రవికుమార్, సీనియర్ అంబేద్కరిస్ట్ భీమ్రెడ్ శేషు, న్యాయవాది మదిరా నాగేశ్వరరావు, బిఎస్ఏ సెంటర్ యువత పాల్గొన్నారు. మనకు మన భారతదేశానికి రాజ్యాంగము అని మనము దానికైతే ఒకసారి మనము గుర్తించుకుంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే వ్యక్తి మన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారిని మనము ప్రపంచ మేధావులలో నైనాయిగా ఫస్ట్ వ్యక్తి అనుకుంటాం. ఎందుకంటే ఒక అట్టడుగు వర్గానికి సంబంధించి కూడా ఎన్నో అవమానాలు పడి కూడా ఆ రోజుల్లోనే ప్రపంచంలో ఎవరికి లేనటువంటి డిగ్రీలు చదివి
ప్రపంచంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని ఒక మనిషి బలహీనుడైతే అతన్ని బలము చేకూర్చి అందరితో నలుగురితో సమానంగా చూడాలి, నా తరాలు వచ్చే వాళ్ళు కూడా నా ఫలాలు నా ఆలోచనలు అందాలి అని ఆ రోజున ఆలోచించి మనకు నలుగురిలో కలిసి ఈ రోజులా ఉన్నామంటే దానికి మూలకారకులు ఆ యొక్క ప్రదాత, ఆ త్యాగ గుణం, ఆ దానగుణము, ఆ యొక్క ఆలోచన గుణం వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం మరి ఏ ఒక్కరికి ఒక కులానికి మతానికి జాతికి సంబంధించినటువంటిది కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమే అని చాటి చెప్పినటువంటి ఏకైక గ్రంథం భారత రాజ్యాంగం. ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా మరి అందరూ సమానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక రాజకీయ అసమానతలు ఉండకూడదు అనేటువంటిది మరి గ్రంథీకరించి ఈ భారతదేశానికి దశాదిశాన్ని నిర్దేశించినటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించలేదు. ఆయన యొక్క రాజ్యాంగం ఇంకా మనలోనే, ఆయన రాసిన రచనలు, ఈ రాజ్యాంగాన్ని మనం ఎంతకాలం అయితే మనం వినియోగించుకుంటామో అంతకాలం ఆయన ఇంకా మన ఎందుకు బతికే ఉన్నాడని చెప్పి మనం విశ్వసిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు, ఒక సామాజిక ఒక కులానికి చెందినవాడు కాదు. మనకి ఓటు హక్కు కల్పించాడు, స్త్రీలకి ఆస్తి హక్కు కల్పించాడు. అనేకమైన అంశాల్లో ఈ రోజున అమ్మమ్మ వయసు వాళ్ళు కూడా ఈరోజు ఆస్తి హక్కు పొందుతున్నారంటే ఆయన భిక్షే. ఈరోజు కొన్ని సామాజిక వర్గాలు అంటారు అంబేద్కర్ గారు ఆ కులం, ఆయన నిమ్న జాతి కులం అంటారు, కానీ ప్రతి ఒక్క కులానికి కూడా ఆయన సేవ చేశారు, అది గమనించుకోవాలి. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు క్రీడల పోటీలు ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో 4 రోజుల పాటు కొనసాగే క్రీడా పోటీలలో భాగంగా మొదటి రోజు బాలురకు వాలీబాల్, బాలికలకు సెలెక్ట్ ద కోచ్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ చదువు మార్కులతో పాటు మానసిక ఉల్లాసం కోసం కళాశాలల్లో కూడా క్రీడలు నిర్వహించి విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రతి ఏడాది క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల వల్ల ప్రతి ఒక్కరిలో ఉల్లాసం, ఉత్సాహం, ఆరోగ్యం, పట్టుదల సిద్ధిస్తాయి. బాల్యం నుండే పిల్లలకు క్రీడల పట్ల అవగాహన కల్పించి వారికి ఇష్టమైన క్రీడలో నిర్ణీత ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తే సత్ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. 4 రోజుల పాటు బాలురకు రన్నింగ్, ఖోఖో, షాట్ పుట్, వాలీబాల్ పోటీలు, బాలికలకు ఖోఖో, మ్యూజికల్ చైర్, రన్నింగ్, సెలెక్ట్ ద కోచ్ ఇత్యాది క్రీడలు నిర్వహిస్తున్నట్లు మురళీకాంత్ తెలిపారు. నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ శంకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో బాలబాలికలు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజీలో స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేషన్ జరుగుతుందండి. సో వీ ఆల్ నో దట్ నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఫర్ ద మల్టీఫెసెట్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి ఒక మార్క్స్, ఎడ్యుకేషన్ అని కాకుండా వాళ్ళకి అన్ని రకాల యాక్టివిటీస్ ఉండాలి అనే ఆలోచించే విద్యా సంస్థ ఏది అంటే మన నెహ్రూ నికేతన్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి వీ హ్యావ్ స్టార్టెడ్ ద స్పోర్ట్స్. ఇది ఒక 4 days ఈవెంట్గా జరుగుతుంది. ఇందులో కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ రేస్ అండ్ షార్ట్ పుట్, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా జరుగుద్ది. స్పోర్ట్స్ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కాకుండా వన్స్ దే హ్యావ్ దట్ పర్టికులర్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు మెంటల్గాను చాలా గ్రో అవుతారు, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది, టీమ్ వర్క్ డెవలప్ అవుతుంది. అలాగే లైఫ్ అనేది కూడా ఇట్స్ ఎ గేమ్. అందులో విన్స్, అప్స్ అండ్ డౌన్స్, విన్ అండ్ లూజ్ అనేవి ఉంటాయి కాబట్టి
సో అది కూడా వాళ్ళకి ఈ ఏజ్లో అలవాటు చేయాలనేది ఇక్కడ స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నూతన టెక్నాలజీ కారణంగా ప్రపంచం ముందుకు పోతుందని, దానికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయని తెనాలి రూరల్ సిఐ శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని బొమ్మవానిపాలెంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు, రైతులకు సైబర్ నేరాలతో పాటు వివిధ నేరాల గురించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ రకాలుగా నమ్మబలికి మోసం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, వారి బారిన పడవద్దన్నారు. నేరస్తులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నగదు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఆధార్ వివరాలను తెలియజేయవద్దని, ఓటీపీలు చెప్పవద్దన్నారు. బ్యాంకుల్లో నగదు పోయినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలు ఎలా ఈ ఆన్లైన్ మోసాల వల్ల ఎలా బలవుతున్నారనేది వీడియోల రూపంలో చూపిస్తే అందరూ అవేర్నెస్ పొందుతారని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పినా, లేదంటే పోలీసులు అని ఫోన్ చేసినా, మీరు ముందర లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ సైబర్ క్రైమ్కి కానీ కంప్లైంట్ చేస్తే ఎటువంటి నష్టం జరగకుండా ఉండిద్ది. కొంతమంది మేము సిబిఐ ఆఫీసర్ని మాట్లాడుతున్నాము, నార్కోటిక్ డ్రగ్స్ నుంచి మాట్లాడుతున్నాము అని ఫోన్లు చేసి మీ ఆధార్ కార్డు నెంబరు, మీ ఫోన్ నెంబరు ఈ మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని వాళ్ళ ఫొటోస్ పెడతారు. వాట్సాప్లో మీకు మెసేజ్లు పెట్టేసి మీరు కనుక మీ మీద ఎఫ్ఐఆర్ అయింది ముంబైలో అనేసి రావాలి, లేదంటే మనీ సెండ్ చేస్తే మీ మీద ఎటువంటి కేసులు లేకుండా చేస్తామనేసి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. దీనికి ఉదాహరణగా 2 విషయాలు నా దృష్టికి వచ్చినాయి. ఒక అతనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అతనికి ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేసి ఇబ్బంది పెడతా ఉంటే అతను వీడియో కాల్లో ఉంచి 8 lakhs డైరెక్ట్గా చెక్కు ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు. అతను అంత భయపడతా ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ మీద ఎక్కడైనా ఎఫ్ఐఆర్ అయినా లోకల్గా పోలీసులు వస్తారు, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు ఏదైనా పార్సల్ పంపిస్తారు కుర్రాడికి, దాంట్లో వీళ్ళు ఏం చేస్తారు, మీ నెంబర్ ఆడమని తెలుసుకుంటారు, అంటే రకరకాల ఏదో నెంబర్ తెలుసుకుంటారు. దాంట్లో ఏం చేస్తారంటే మీరు పంపించిన దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, కేసు కట్టాము, ఆ కేసు మేము బయటపడాలంటే 2 లక్షల మీరు డబ్బులు కడతారా లేదా అని మీకు ఆలోచించుకునే టైం కానీ, బయటకు పోయి ఇంకొకరితో మాట్లాడే టైం కానీ వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉండదు దాదాపు. ఎందుకంటే ఆ విధంగా మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు, భయపెడతారు. మీరు భయపడే పని అయితే లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది, మీరు బాంబే వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ పోయినా, ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని తీసుకెళ్ళాలి లోకల్స్ రావాల్సిందే, మీ బొమ్మపల్లి రావాల్సిందే కదా. మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ రావాలా, బొమ్మపల్లి రావాలా, వస్తే ఎవరో చెప్పారు వాళ్ళు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఏంటంటే మీ యొక్క భయాన్ని వాళ్ళు లాభంగా మార్చుకుంటారు అంతే. ఒక భయంలో పెట్టి మీ చేత డబ్బులు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడడం పని లేదు. ఇట్లా శబ్దం జరిగినప్పుడు అది నిర్మాణం చెప్పండి, మీరు వస్తే 2 సార్లు ఇబ్బంది ఏముంది, నేనే పంపించాలని మీకు తెలుసు, మీరేం పంపించారు మీకు ఐడియా ఉంది. దాంట్లో ఏం పంపిస్తాము, చెట్టీలు పంపిస్తారు, లేకపోతే తిరుమల పంపిస్తారు, అంతకని ఏం కాదు కదా పంపించేది. దాంట్లో డ్రగ్స్ ఏముంటానికి అవకాశం లేదు. ఒకటి మనం చెప్పగలగాలి దాంట్లో, అంటే ముందు వాడు చేసేది మనం గ్రహించుకొని చెప్పగలిగితే మనకు అది ఎవరు కట్ అయిపోయింది అంతో. వాడు మన రివర్స్ వెళ్ళామనుకోండి మరి ఇంకోసారి చేయను కూడా చేయడు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామ రెవెన్యూ సదస్సులు దోహదం, తహసీల్దార్ గోపాలకృష్ణ. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. న్యాయవాదులకు ఆమోదయోగ్యంగా లేని చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన తెనాలి బార్ అసోసియేషన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.